అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మెంతికూర టమాటా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి టమాటాలు ఒక 5 to 6 తీసుకోండి, ఆనియన్ 2, మెంతికూర 4 కట్టలు, చిన్న మెంత ఉంటుంది కదండి దాన్ని నీట్గా కడిగేసేసి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి 1 స్పూను. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇందాక మనము టమాటాలు ఇలాగ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఓన్లీ టమాటాలని మాత్రమే పేస్ట్ చేసుకున్నానండి. మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇది గ్రైండ్ చేసుకునే లోపల ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదండి, ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా 2 పచ్చిమిర్చి, ఆ 2 పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఆనియన్స్ వేసాం కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేసి ఇప్పుడు ఇది మంచి ఫ్రై అయిపోయింది కదండి ఆనియన్స్. ఇప్పుడు మెంతికూర ఇందులో వేసేయండి. వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆయిల్లో మంచి వేగనియండి. చూడండి ఇవి బాగా వేగిపోయాయి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. వేసినాక ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు అలాగే కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసుకొని మంచిగా ఇదంతా కలిసేలాగా కలిపేశాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నామండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇలాగా ఇదంతా ఒక్కసారి కలిపేయాలి. మెంతికూర వల్ల మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్ బెనిఫిట్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ ఇలా చేసుకుంటే. ఇదండి ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి టమోటా ప్యూరీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాం.
వేసేసుకొని ఒకసారి మొత్తం కలపండి. చూడండి, ఇదంతా వేసేసి ఒకసారి కలిపాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒక 5 minutes వరకు సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ అంతా మనకు పైకి వచ్చి రావాలి. అప్పుడు మనకి టమాటా ఆయిల్లో మంచి ఫ్రై అయినట్టు మగ్గిపోయిద్ది. ఇంత సింపుల్ రెసిపీ చూపించడం అవసరమా అని అనుకోవచ్చండి. ఎవరికైతే వచ్చో వాళ్ళ గురించి కాదండి, రాని వాళ్ళ గురించి. ప్లస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండి. ఆ వెరైటీ టేస్ట్ కోసం నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందామండి. మూత తీసుకొని ఒకసారి కలపండి. చూడండి, స్లోగా ఆయిల్ పైకి వస్తుంది కదా. అదంతా మంచి మగ్గే వరకు ఇప్పుడు ఇలాగే ఉంచుతామండి. మూత అవసరం లేదు. ఇప్పుడు మన కర్రీ రెడీ అండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాం. వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు కర్రీ బౌల్లోకి వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి తిని ఎలా ఉందో కామెంట్లో తెలపండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పడం కాదు, ప్రతి వీడియోలో టేస్టీగా ఉంటుందని. ఒకసారి చేసుకొని మీరు తిని చూశాక నాకు కామెంట్లో తెలపండి బాగుందో లేదో అని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన మెంతికూర టమాటా రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.